నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీజీ ఎడ్సెట్ అంటే బీఈడికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్ ఎట్లా కట్టాలి, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి అనేటటువంటి ప్రతి టాపిక్ని ఒక 15 నిమిషాల్లో షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో మీరు పేమెంట్ ఎట్లా కట్టాలో ప్రతిదీ కూడా చెప్తా. ఇక ఇది ఫేజ్ 1 వాళ్ళైనా ఫేజ్ 2 వాళ్ళైనా ఈవెన్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. చూడడానికి ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి మొదట సర్టిఫికెట్లు, మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్, అట్లాగే మీ ర్యాంక్ కార్డు, అట్లాగే ఎస్ఎస్సి మెమో బోనఫైడు, ఇంటర్ మెమో బోనఫైడు, అట్లాగే డిగ్రీ మెమో బోనఫైడ్ ప్రొవిజనల్ టీసీ, అట్లాగే ఒకవేళ మీరు పీజీ చేస్తున్నంటే పీజీ మెమో బోనఫైడ్ టీసీ ప్రొవిజనల్, మీరు డిగ్రీ వరకు కంప్లీట్ చేస్తే డిగ్రీ ప్రొవిజనల్ టీసీ, పీజీ వరకు చేస్తే పీజీ ప్రొవిజనల్ టీసీ, వీటి వరకు మీ వద్ద పెట్టుకోండి. అట్లాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి. ఇన్కమ్ మటుకు 2024 ఏప్రిల్ నెల తర్వాత ఉండేటటువంటిది ఉండాలన్నమాట. దాని తర్వాత మీరు గూగుల్లో టీజీ ఎడ్సెట్ అని సెర్చ్ చేయండి. టీజీ ఎడ్సెట్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మీరు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటారా, మళ్ళీ దానికి సంబంధించి మీ వద్ద ఉందా లేదా ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి. ర్యాంక్ కార్డు లేకపోతే కింద ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పైన మీకు టీజీ ఎడ్సెట్ అడ్మిషన్స్ అనేటటువంటి లింక్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన కనిపిస్తుంది కదా, దానికంటే ముందు ఇంపార్టెంట్ లింక్స్కి సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్, అప్లికేషన్ స్టెప్స్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు, ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్ అని చెప్పి ఉందన్నమాట. దాని తర్వాత అన్ని కాలేజీలో జరిగేటటువంటి అంశాలు. ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివ్గా ఉండి ఈ కంటెంట్ని వెతికేటటువంటి పీపుల్స్ కూడా ఉన్నారని చెప్పి ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతా కదా. సో లాగిన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ అక్కడ పెట్టండి. అట్లాగే ర్యాంక్ కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేటటువంటిది చేయాలన్నమాట. ఇక్కడ మీకు ర్యాంక్ కార్డ్ లేకున్నా, హాల్ టికెట్ నెంబర్ లేకున్నా ఇవన్నీ కూడా మళ్ళీ టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేసినాక కూడా మీరు ఏ స్టెప్ నుంచి అయినా వెనకకి వస్తేనంటే కూడా మీరు తిరిగి ఎట్లా చేయాలనేటటువంటిది కూడా చెప్తా. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంప్లీట్గా మీ దగ్గర ఉండేటటువంటి ప్రతి సర్టిఫికేట్స్ ఎడ్జెస్ సరిగ్గా ఉండేటట్లు కట్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 500 KB కంటే తక్కువ ఉండాలి. లాగిన్లో హాల్ టికెట్ నెంబరు అట్లాగే ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్ నేను ప్రెస్ చేసి లాగిన్ చేస్తున్నాను. మొదట ఈ లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ టు అప్లోడ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి నుంచి ప్రతిదీ ఏమేమి ఉన్నాయో అట్లా ఐ యాక్సెప్ట్ అనేటటువంటిది ప్రెస్ చేయండి. ఐ యాక్సెప్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీరు సర్టిఫికెట్లని ఇట్లా ఎడ్జెస్ రూపంలో పర్ఫెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పి ఇచ్చిందనమాట. క్లియర్ అండ్ వయబుల్, చూడడానికి క్లియర్గా ఉండాలని చెప్పి ఇస్తుంటారనమాట. దీనికి సంబంధించి ఎట్లా అప్లోడ్ చేయొద్దు అని చెప్పి కూడా ఉంది. ఇట్లా చిన్నగా అట్లాగే ఎడ్జెస్ ఉండి సగం సగం కనిపించేటట్లు ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఐ యాక్సెప్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మొదట చూడండి, రిజిస్టర్, అట్లాగే పే ఫీ, అట్లాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ, అదర్ డీటెయిల్స్ అని ఉన్నాయి. మొదట రిజిస్టర్కి సంబంధించి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే మన డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే మన పేరెంట్ ఇన్కమ్ నుంచా మనం మ్యారీడ్ అయిందని చెప్పి వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కింద చూడండి క్రియేట్ పాస్వర్డ్ అనేది, ఆ క్రియేట్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇట్లా మీ డీటెయిల్స్ వస్తాయి. సేవ్ అండ్ నెక్స్ట్ ఒత్తండి. వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నిటికి సంబంధించి మీకు ఓటీపీలు వస్తాయన్నమాట. మీ ఈమెయిల్ ఇచ్చిన దానికి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి. దాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇట్లా మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ ఏ స్టెప్ నుంచి అయినా మీరు తిరిగి రావచ్చు. అది గుర్తించుకొని మీరు భయపడాల్సినటువంటి పని లేదో, ఈ స్టెప్ వరకు చేసి ఆగిపోయినని చెప్పి మళ్ళీ మీరు లాగిన్ కావచ్చు. ఇక్కడ ఓటీపీ నేను మొదటిసారి చేసినప్పుడు సరిగ్గా రాలేదు. దాని తర్వాత మళ్ళీ అప్లై ఆన్లైన్లోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ లాగిన్, హాల్ టికెట్ నెంబరు అట్లాగే ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్ కొట్టిన అనమాట. కొట్టిన తర్వాత లాగిన్ అనేటటువంటిది
ఇక్కడ లాగిన్ అడిగేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు పోయినాం కాబట్టి మనకు పాస్వర్డ్ అనేటటువంటిది క్రియేట్ చేసుకున్నాం. మనమే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మొదట హాల్ టికెట్ నెంబర్, అట్లాగే ర్యాంక్ కార్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ చేసానంటే మీకు పాస్వర్డ్ వస్తుంది. మళ్ళీ ఎంటర్ పాస్వర్డ్ అనేటటువంటిది వస్తుంది. మనం మొదట రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లో నేను పాస్వర్డ్ పెట్టినా కదా, ఆ నుంచి మళ్ళీ కంటిన్యూ వస్తుంది. మొబైల్ ఓటీపీ అట్లాగే ఈమెయిల్ ఓటీపీకి సంబంధించి మనం మొదట వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అయినటువంటి పే ఫీజ్కి వస్తుంది అనమాట. ఇందులో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక విధంగాను, బీసీ వాళ్ళకు, ఓబీసీ జనరల్ వాళ్ళకు ఒక విధంగానే ఉంటుంది. నేను చేస్తున్నటువంటి ఈ పర్సన్ది బీసీడి కేటగిరీ కాబట్టి 800 రూపీస్ చూపించింది అనమాట. పేమెంట్ అనేటటువంటిది 800ని కట్టడానికి మీరు ఏదైనా వీసా, రూపీ, మాస్టర్ ఏ కార్డు నుంచి అయినా కట్టవచ్చు. ఇట్లాగా 800 రూపీస్ని నేను మా రూపీ కార్డు నుంచి కట్టిన. ఆ విధంగా ఆ 800 ఫీజుకి మన పేమెంట్ ప్రాసెడ్ ముందరికి వెళ్తున్న కొద్దీ మనకు దాని డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కొడతానంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఓకే అయిన తర్వాత మీ పేమెంట్ అనేటటువంటిది సక్సెస్ అవుతుంది అనమాట. ఈ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ స్టెప్ ఏదైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుందో ఇది మీ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందులో మీ ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీ లేదా పీజీ చేస్తే పీజీ వరకు అన్ని బోనఫైడ్లు, మెమోసు, అట్లాగే ప్రొవిజనల్, టీసీ వరకు ప్రతిది కూడా ఆ డీటెయిల్స్తో సహా ఆ ప్రొవిజనల్ నెంబర్ని ఆ కన్సాలిడేటెడ్ మెమో నెంబర్తో సహా అప్లోడ్ చేయాలన్నమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది నాది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చిన ఇక్కడ క్వాలిఫికేషన్ మొదట ఎస్ఎస్సి అడుగుతుండ్రు లేదా ఈక్వలెంట్ అడుగుతుండ్రు. మనం ఎస్ఎస్సి కాబట్టి చదివినామని చెప్పి అంటారు. కొంతమంది చదవకుండా డిగ్రీలు కూడా ఓపెన్లో చేస్తారు వేరే వేరే యూనివర్సిటీల్లో. ఇట్లా మనం ఈ మహబూబాబాద్లో చదివినట్లు నేను ఒకటే కాలేజీ ప్రతిసారి కూడా చూడండి, మీరు ఎన్ని ప్లేస్లలో చదివినారని అడుగుతారు. అది మీరు ఒకటే ప్లేస్లో చదివింటారు మ్యాక్సిమం కాబట్టి ఒకటే ప్లేస్ అని పెట్టండి. దాని తర్వాత ఆ ఫైల్స్ని ఇచ్చి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి కనిపిస్తుంది స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు. ఈ కనిపించిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్లో ఇంటర్మీడియట్ 10+2కి వచ్చింది. 10+2లో మళ్ళీ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. మీ ఎస్ఎస్సి నెంబర్ కొట్టినట్లనే మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. మళ్ళీ ఇయర్ ఆఫ్ పాస్ కొట్టండి. మళ్ళీ ఎక్కడ చదివినరు, ఏ యూనివర్సిటీ కింద చదివినరు, అట్లాగే దీనికి సంబంధించి అంటే ఎక్కడ చదివినరు, టైప్స్ ఆఫ్ స్టడీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి బోనఫైడ్ మేము ఇవ్వాలన్నమాట. ఈ వీటిని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డన్ అవుతాయి కింద అప్లోడ్ అవుతుందంటే ఇది కూడా ఈ స్టెప్ కూడా ఓకే అవుతుందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇయర్ ఆఫ్ పాస్ 2017 ఇట్లా దీనికి సంబంధించి ఎక్కడ చదివిండు అనేటటువంటిది ఆ డిస్టిక్కి సంబంధించి ఇప్పుడు కొత్త డిస్టిక్ల ప్రకారం ఇవ్వండి. పాత డిస్టిక్ ఏం కాదు, కొత్త డిస్టిక్కే ఇచ్చేయండి. మీరు మహబూబాబాద్ అనేది నేను ఇచ్చిన అంటే ఖమ్మం ఇంతకుముందు ఉన్నటువంటి డిస్టిక్ కాబట్టి మహబూబాబాద్, ఖమ్మమ ఇట్లా డిఫరెంట్ లేకుండా ఇప్పుడు ఏది ఉంటే అదే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో 10+3 వస్తుంది. అంటే డిగ్రీ డీటెయిల్స్ రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మీరు మీ మెమో బోనఫైడ్లను అప్లోడ్ చేసే ముందు శాంపిల్ ఇమేజ్ అనేటటువంటిది ఒకటి ఉంది కదా, దాన్ని చూసిన తర్వాతనే అట్లాగే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు కొన్నిసార్లు రెండు కాలేజీలో చదివింటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక తాన, సెకండ్ ఇయర్ ఒక తాన చదువుతానంటే 2 అని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని కాలేజీలో చదివినంటే 2 అని సెలెక్ట్ చేసుకొని 2 బోనఫైడ్లు అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మెమో అప్లోడ్ చేయాల్సి వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ పెట్టిన తర్వాత అప్లోడ్ ఇచ్చిన అవి ఎట్లుంటాయని చెప్పి ఒకసారి చెక్ చేసి ఐ కన్ఫర్మ్ అని ఇంటర్మీడియట్కి సంబంధించి ఐ కన్ఫర్మ్ అని చేసిన తర్వాత ఇప్పుడు 10+3 వచ్చిందనమాట. డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, అట్లాగే ఎన్ని మార్క్సా లేదంటే సెలెక్ట్ అని చెప్పి మీ డిగ్రీ నెంబర్ కొట్టిన తర్వాత మీరు సిజిపిఏ నుంచి వచ్చిండ్రా, మార్క్స్ నుంచి వచ్చిండ్రా, ఇది ప్రతిదీ ఉంటుంది అనమాట. దీన్ని చూసుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్ల వరకు మనం అప్లోడ్ చేయాలన్నమాట. మనకు డిగ్రీ బోనఫైడ్, ప్రొవిజనల్, హాల్ టికెట్ నెంబరు ఇట్లా ప్రతిదీ కూడా అప్లోడ్ చేయాలి. నేను మీకు ఫాస్ట్గా వెళ్ళడానికి
అవన్నీ స్టెప్పులు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో రిజ్యూమ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా, అట్లా అప్లోడ్ చేయండి. ఇవి అప్లోడ్ చేస్తానంటే కన్సాలిడేటెడ్ మెమో ఉంటే ఎస్, లేదంటే నో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిందంటే డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ మీరు పీజీ చదవలేరు అనుకోండి, పీజీ చదవలేకపోతుందంటే టీసీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి ఈ స్టెప్ అయిపోతుంది. ఒకవేళ పీజీ చదివింది అనుకో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి వస్తుంది అనమాట. ఇవి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ పీజీ చదివినాం కాబట్టి ఎస్, ఇక్కడ నో అని పెడుతున్నంటే ఆ స్టెప్ అక్కడికి అయిపోతుంది. పీజీ డీటెయిల్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. పీజీ నెంబరు, అట్లాగే హాల్ టికెట్ నెంబరు, అట్లాగే కొన్నిసార్లు పీజీ హాల్ టికెట్ నెంబర్లో ముందల 0 ఉంటుంది, అదేం ఇవ్వకుండా సరిపోతుంది. దాని తర్వాత ప్రొవిజనల్, బోనఫైడ్, అట్లాగే కన్సాలిడేటెడ్ మెమో, టీసీ. కొన్ని ప్లేస్లలో లివింగ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు అనమాట టీసీని. ఆ సర్టిఫికేట్ ఇస్తానంటే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ పెట్టి ఐ కన్ఫర్మ్ అని చెప్పి ఇవ్వండి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ అని ఇవ్వండి. మీరు ప్రతిది కూడా కంప్లీట్గా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత లోకల్ ఏరియా సర్టిఫికేట్, అట్లాగే కేటగిరీకి వస్తుంది అనమాట. దాంట్లో క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ నెక్స్ట్ స్టెప్లలో వస్తాయి. ఇవి 3 స్టెప్పులు చాలా ఈజీగానే ఉంటాయి. లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ, అదర్ అని చెప్పి చూడండి. దీంట్లో కేటగిరీలో ఉన్నటువంటి క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ అప్లోడ్ చేసి ఈ 3 స్టెప్పులు మీకు 1 నిమిషంలో అర్థమైపోతాయి అప్లోడ్ చేస్తుంటే. కాబట్టి వాటి గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు. మీకు ఇన్కమ్ మాత్రం 2024 ఏప్రిల్ తర్వాత ఉండాలి. క్యాస్ట్ అనేటటువంటిది మీ కొత్త డిస్టిక్ల ప్రకారం ఉంటే సరిపోతుంది. ఇక చూడండి, ఇన్కమ్ అనేది పాతది ఒకసారి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అది 2024 తర్వాత ఉండాల్సినటువంటిదే పెట్టండి అని చెప్పి వాళ్ళు వార్నింగ్ లాగా ఇస్తున్నారు అనమాట. దాని తర్వాత ఐ యాక్సెప్ట్, కంటిన్యూ అని చెప్పి ఇచ్చిన. కానీ 2021 అని మొదట సెలెక్ట్ చేసిన కాబట్టి అది రాలేదు. కాబట్టి మళ్ళీ రీపేజ్ తీసుకొని మళ్ళీ చూస్ ఫైల్ నుంచి మళ్ళీ ఇన్కమ్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటిది ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఫైనల్గా వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫైడ్, అప్రూవ్డ్ అనేటటువంటిది మీరు లాగిన్ అయ్యి ప్రతిసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఐ హోప్ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను కూడా ఒక బీఈడి స్టూడెంట్ కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, బీఈడి ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.